అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్లేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒకరోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది. రోజు తీసుకువెళ్లే బిందెకన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుదేరింది. దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. ఈరోజు ఇచ్చినట్టు రోజూ ఆవు పాలు ఇస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా కొద్ది రోజులలో నా దగ్గర చాలా ఆవులు ఉంటాయి. వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను. ఊరిలో ఎవరింట్లోనైనా పెళ్లి అయితే ఆ పెళ్లికి కొత్త పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని వెళ్తాను. అక్కడ నేను ధగధగ మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు. కాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాకా నేను ఏదీ ఒప్పుకోను. నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తలమీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువు ఉందన్న విషయం మరిచిపోయింది. జడేలుమని బిందె తలనించి పడి ముక్కలైపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి. ఆ పాలు అమ్మలేదు, ఎక్కువ డబ్బులు సంపాదించలేదు. ఊహించినవన్నీ ఊహలలోనే ఉండిపోయాయి. పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగే ఇంటివైపుకు వెళ్ళిపోయింది.